Good morning students, I am Bharati, General Chemistry. Today discussing topic is a perturbation method. Perturbation method को వచ్చేసరికి ఈ perturbation method లో చూస్తే కనుక the method is applied to the system slightly the method is applied to the system slightly different from this unperturbated one. And if the energy E naught and the wavelength psi naught for the unperturbated state are known, this method is useful to calculate the correct term for the eigenvalue and eigenfunction of the perturbated ones. ఓకేనా, ఇది ఈ మెథడ్ అనేది స్మాల్ వేరియేషన్ అనేది చూపిస్తుంది. దేనికి? అన్పెర్ట్యూబేటెడ్ మెథడ్కి అండ్ పెర్ట్యూబేషన్ మెథడ్కి. పెర్ట్యూబేషన్ మెథడ్లో అన్పెర్ట్యూబేషన్ మెథడ్లో స్మాల్ వేరియేషన్ ఏంటన్నది కింద మనం చూస్తామమ్మా. దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఈ మెథడ్ అనేది దేనికి యూజ్ఫుల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక టు క్యాలిక్యులేట్ ద కరెక్ట్ టర్మ్ ఫర్ ది ఐగన్ వాల్యూ ఐగన్ ఫంక్షన్. ఐగన్ వాల్యూ అంటే ఐగన్ ఫంక్షన్ అంటే కరెక్ట్ టర్మ్ని పెర్ట్యూబేట్ చేయడానికి దీంట్లో ఈ పెర్ట్యూబేషన్ మెథడ్ అనేది యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. దీంట్లోకి వచ్చినప్పటికీ ఫస్ట్ వన్ ఏంటంటే టైం ఇండిపెండెంట్ పెర్ట్యూబేషన్ థియరం. ఈ టైం ఇండిపెండెంట్ పెర్ట్యూబేషన్ థియరం ఏం చెప్తుందంటే ది సిస్టమ్ హూస్ ది సొల్యూట్ కెన్ బి find out exactly the system is said to be an perturbated system. ఏదైనా ఒక సిస్టమ్ అనేది ఒక సొల్యూషన్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తుంటే ఎగ్జాక్ట్లీ ఫైండ్ అవుట్ చేస్తే కనుక దాని సిస్టమ్ని ఏమంటారంటే అన్పెర్ట్యూబేటెడ్ సిస్టమ్ అని చెప్తుంటారు. అన్పెర్ట్యూబేటెడ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే హార్మోనిక్ ఆసిలేటర్. ఓకేనా. నెక్స్ట్ ది సిస్టమ్ చూస్ ది సొల్యూషన్ కెనాట్ బి ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే కనుక దాన్ని ఏమని చెప్తున్నాం? అన్పెర్ట్యూబేటెడ్ మెథడ్ అని చెప్తున్నాం. ఓకేనా. అది కరెక్ట్గా కెనాట్ బి ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ దెన్ ది సిస్టమ్ ఈజ్ సెట్ టు బి పెర్ట్యూబేషన్ సిస్టమ్. ఓకేనా. పెర్ట్యూబేషన్ సిస్టమ్ అంటే అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేదు. ఓకేనా. అన్పెర్ట్యూబేటెడ్ సిస్టమ్ అంటే అది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయబడుతుంది. ఓకేనా. అన్పెర్ట్యూబేషన్ మెథడ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం? హార్మోనిక్ ఆసిలేటర్. ఓకేనా. అన్పెర్ట్యూబేషన్ మెథడ్కి. నెక్స్ట్ పెర్ట్యూబేషన్ మెథడ్కి పెర్ట్యూబేటెడ్ మెథడ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నామంటే ఎన్హార్మోనిక్ ఆసిలేటర్. ది ఎన్హార్మోనిక్ ఆసిలేటర్ the Hamiltonian equation for this unperturbated system h cap psi equal to minus h square by 8 pi square m d square by dx square plus half k x square. Okay na, the Hamiltonian operator for this perturbation system is h cap 1 equal to minus h square by 8 pi square m d square by dx square plus half kx square plus ax to the power of 3 plus bx to the power of 4, where a, b are small in the terms ax to the power of 3 plus ax to the power of 4. The perturbations is a small the combinations is a small perturbation h cap is h cap psi. Next one, the perturbation method. Next one, the perturbated next one is the perturbation Hamiltonian operator is given by h cap equal to h cap naught plus lambda h cap. ఇది ఫస్ట్ సెమిస్టర్లో మనం చూసుకున్నాము. ది ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఫర్ దిస్ అన్పెర్ట్యూబేటెడ్ ఆర్ పెర్ట్యూబేషన్ సిస్టమ్ ఈజ్ రిటర్న్ హ్యాస్ h cap naught psi naught equal to e naught h e naught psi naught and h cap psi equal to e psi h cap plus lambda h cap psi equal to e psi, as the h cap is depending upon the lambda 1, so this eigenvalue e and eigenfunction psi will depending on this lambda maximum value. The Hamiltonian for this unperturbated system is always greater than Hamiltonian for this perturbation system. H cap naught is always greater than that of lambda h cap 1. Okay na, the value is e psi and h cap e psi and lambda psi can be explained by using this Dalton's theorem, that is equal to e naught lambda e1 plus lambda 2 lambda square e square. Psi equal to e naught means lambda psi naught plus lambda psi 1 plus lambda square psi square. Okay na, the substituted equation number 4 and 5 h cap
నాట్ ప్లస్ ల్యాండా హెచ్ క్యాప్ 1 ఈక్వల్ టు హెచ్ క్యాప్ నాట్. అంటే ఈక్వేషన్ నెంబర్ 4ని 5లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఫైనల్గా హెచ్ క్యాప్ నాట్ సై నాట్ ప్లస్ హెచ్ క్యాప్ నాట్ ల్యాండా సై నాట్ ప్లస్ హెచ్ క్యాప్ నాట్ ల్యాండా స్క్వేర్ జై స్క్వేర్ సో ఆన్ ప్లస్ ల్యాండా హెచ్ క్యాప్ 1 జై నాట్ ప్లస్ ల్యాండా స్క్వేర్ హెచ్ క్యాప్ 1 జై 1 ప్లస్ ల్యాండా స్క్వేర్ హెచ్ క్యాప్ 1 ల్యాండా జై స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఈక్వల్ టు ఈ నాట్ హెచ్ క్యాప్ ఈ నాట్ సై నాట్. ఓకేనా, ఈ నాట్ సై నాట్ ప్లస్ ఈ1 సై 1 ఓకేనా, ల్యాండా ఈ నాట్ సై 1 ప్లస్ ఈ నాట్ సై 1 వస్తుంది. ఓకేనా, దిస్ ఫస్ట్ ఆర్డర్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్కి వచ్చేసరికి 1 minute వెయిట్ అమ్మా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా వచ్చిన వాల్యూ ఏంటి ఈ నాట్ అంతే కదా. ఏంటిది ల్యాండా స్క్వేర్ ఈ1 స్క్వేర్ సై 1 ప్లస్ ల్యాండా 3 ఈ1 జై 1 2 ప్లస్ ల్యాండా 2 ఈ2 జై నాట్ ప్లస్ ల్యాండా 3 ఈ3 ఈ2 జై 1 ప్లస్ ల్యాండా 4 ఈ2 జై 2 వచ్చింది కదా. నెక్స్ట్ కంపేరింగ్ ద ల్యాండా వాల్యూ ఆన్ బోత్ సైడ్ ల్యాండా నాట్ వాల్యూని కంపేర్ చేసుకుంటే కనుక హెచ్ క్యాప్ నాట్ జై నాట్ ఈక్వల్ టు ఈ నాట్ జై నాట్. ఓకేనా, దిస్ ఈజ్ ద షోడింగర్ ఈక్వేషన్ ఫర్ దిస్ అన్ప్రిట్రిబ్యూటెడ్ సిస్టమ్. కంపేరింగ్ ల్యాండా వాల్యూ on both side h cap naught xi naught plus h cap 1 xi naught equal to e naught xi 1 plus e1 xi naught. ఓకేనా, h cap naught xi 1 మైనస్ దీన్ని పక్కకి తీసుకొచ్చారు h cap naught xi 1 మైనస్ e naught xi 1 ఈక్వల్ టు e1 xi 1 ప్లస్ e1 xi 1 మైనస్ h cap 1 xi naught h cap naught మైనస్ e naught ఇంటూ xi 1 ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ హెచ్ క్యాప్ నాట్ ఈ నాట్ minus h cap naught xi naught. Okay, now this is equation number 6. This is the first order perturbation equation. They compared the lambda square value on both side h cap naught xi square plus h cap 1 xi 1 equal to e naught xi 2 plus e naught e1 xi 1 plus e2 xi 2. Okay, now h cap naught xi 2 minus e naught xi 2 equal to e naught xi 1 minus h cap 1 xi 1 equal to xi 1 plus e2 xi naught. Okay na, h cap naught e naught into xi 2 square equal to e1 minus h cap 1 xi 1 plus e2 h cap naught. This is equation number 1. Equation number 7. This is the second order perturbation equation. The correct term of first order perturbation equation are obtained as follows. The first order energy the first order correction function equal to, they consider this first order perturbation equation h cap naught minus e naught into xi 1 equal to e1 minus h cap naught xi naught multiplied the integration with xi naught on both side. అప్పుడేమొస్తుంది మనకి xi naught h cap naught minus e naught into xi 1 equal to xi naught into e1 minus h cap naught into xi naught. Okay na, this is equation number 8 అనుకుందాం. From this equation number 2 h cap naught xi naught equal to e naught xi naught కాబట్టి అప్పుడు ఏమవుతుంది h cap naught minus e naught into xi naught equal to 0. above equation in this above ఈక్వేషన్ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాయి. అంటే ఈక్వేషన్ నెంబర్ 8ని ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా 0 ఇంటూ xi 1 equal to xi naught into e1 minus h cap 1 xi naught. Okay na, 0 h cap naught is xi naught minus xi naught h cap 1 xi 1. Okay na, xi naught h cap 1 xi naught equal to e naught xi naught. Okay na, next final గా మనకు వచ్చేది ఏం వస్తుందంటే e1 equal to xi naught h cap xi naught వస్తుంది. The energy correction equation for this first order perturbation equation is e equal to e naught plus lambda e1 e equal to e naught plus lambda xi naught h cap 1 and xi naught. Okay na, this is the level 1. e1 equal to e1 equal to e1 naught plus lambda xi 1 naught h cap 1 and lambda 1 xi naught. ఓకేనా, ఇన్ nth లెవెల్కి వచ్చేసరికి ఐతో ఇండికేట్ చేస్తాం కాబట్టి ఈఐ ఈక్వల్ టు ఈఐ నాట్
ei equal to ei naught. ఓకే, ఈఐ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈఐ ఈక్వల్ టు ఈఐ నాట్ ప్లస్ ల్యాండా జై నాట్ హెచ్ క్యాప్ 1 జై నాట్ వస్తుంది. ఓకేనా, ది ఫస్ట్ ఆర్డర్. ఇందాక ఏం చూసుకున్నాం, ఫస్ట్ ఆర్డర్ ఎనర్జీ కరెక్షన్ ఫంక్షన్ తీసుకున్నాం కాబట్టి ఫంక్షన్. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ వేవ్ ఫంక్షన్ తీసుకుంటాం. ఫస్ట్ ఎనర్జీ కరెక్షన్ ఫంక్షన్ తీసుకుంటాం, తర్వాత వేవ్ ఫంక్షన్. ఫస్ట్ ఆర్డర్ వేవ్ ఫంక్షన్ తీసుకుంటే కన్సిడర్ దిస్ ఫస్ట్ ఆర్డర్ వేవ్ ఫంక్షన్. first order retribution method, h cap naught minus ei naught into into xi naught equal to e1 ei1 minus h cap 1 into xi naught 0. Okay na, then taken this normalization eigen function xi 1 equal to sigma I is not equal to j ci ji xi I 0. This substituted equation number 10 in equation number 9, h cap naught minus e1 not equal to sigma I is not equal to j c I j xi j 0 equal to ei 1 minus h cap 1 into xi I 0. This c ij sigma I is not equal to j h cap 0 xi 0 equal to eij ei is not equal to j ei not 0 is a equal to 0 ei equal to 1 xi I equal to 0 minus h cap equal to h cap minus xi 1 not. ఓకేనా, ఇవన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ వచ్చే వాల్యూ ఏమవుతుంది, ఫైనల్గా మనకి CI1 CIJ వాల్యూ అనేది మనకు వస్తూ ఉంటుంది. EI1 EIJ వాల్యూ. ఇన్ దిస్ EI1 EIJ వాల్యూని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ వన్ ఈజ్ దిస్ వన్, EI నాట్ హ్యామంటీనా, సారీ, చూడండి ఇందులో కనిపిస్తుంది. ఓకే, సిఐజే CI1 వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. సిఐజే CI1 వాల్యూస్ చూసుకుంటే కనుక మనకి దీంట్లోకి వచ్చేసరికి CI1 ఇంటూ E1 నాట్ మైనస్ EJ0 into xi1 naught is greater than plus ci2 e2 naught minus e1 naught xi2 naught xi1 equal to e1 naught xi1 xi0 xi1 0 xi1 0 h cap xi1 0. According to orthogonal and normalization condition, xi naught equal to 1, xi naught xi j equal to 0, ci1 e1 0 minus e1 0 into 1 plus ci2 c2 naught minus ei naught into 0 equal to ei 1 into 0. That equal to ci0 equal to ఏమవుతుంది, మైనస్ i1 నాట్ h cap 1 ci0 by e1 0 minus ei 0. Cij equal to j xij 0 h cap 1 psi I 0 by ej 0 minus ei 0. This substitution, this value in this the above equation, that equal to 10th equation, xi I 1 minus sigma I is not equal to j xi j naught h cap 1 xi I naught by ei naught minus ej naught into xi I naught. The wave function for this first order distribution equation is, the wave function distribution equation is in terms of xi equal to xi naught plus lambda xi I into 1, xi I equal to xi I naught plus lambda into sigma I is not equal to j psi j naught h cap 1 psi I naught
by ei naught minus ej naught psi j. ఓకేనా, దిస్ ఈజ్ ద వేవ్ ఫంక్షన్ ఫర్ దిస్ ఫస్ట్ ఆర్డర్ పెర్ట్రిబ్యూషన్ ఈక్వేషన్లో ఇది నార్మలైజేషన్ కండిషన్, ఆర్థోగనలైజేషన్ కండిషన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఆర్డర్ ఎనర్జీకి మనం డెరివేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ వేవ్ ఫంక్షన్ కూడా మనం డెరైవ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆర్డర్ వేవ్ ఫంక్షన్ డెరైవ్ చేసాము. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ ఎనర్జీ అనేది కూడా మనం డెరైవ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అ పెర్ట్రిబ్యూషన్ మెథడ్. దిస్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రీడ్ వెల్.